హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రభాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మాధవాంజీ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల. ఎముకల అరుగుదల గల కారణాలేంటి, దాంట్లో ఉన్న ఎన్ని దశలు, ఏ దశలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. ఎముకల అరుగుదల ఎర్లీ స్టేజెస్లో మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది, కొన్ని రకాల సిగ్నల్స్ ఇస్తుంది. జాయింట్ మీకు చెప్తుంది, శబ్దం రావడం కానీ, నొప్పి రావడం కానీ, లేకపోతే వాపు రావడం కానీ, నడవడంలో ఇబ్బంది కావడం కానీ మీకు జరుగుతుంది. అదే స్టేజ్లో మీరు డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే మీకు కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్పి దాన్ని తగ్గించవచ్చు. లైక్ బరువు తగ్గించడం, ఫిజియోథెరపీ చేయడం లాంటి వాటి వల్ల మనం కొంతవరకు తగ్గించవచ్చు. లేదు ఇంకా అది కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఇంజెక్షన్స్, చిన్న ఇంజెక్షన్ పద్ధతిలో నొప్పిని మనం తగ్గించవచ్చు. లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్, గ్లూకోజోమోనిక్ గ్లైకాన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇలాంటివి వేసి మనం తగ్గించవచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లో కనుక మీరు డాక్టర్ని సంప్రదిస్తే మనం దానికి 2 రకాల సర్జరీస్ చేయొచ్చు. ఒకటి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ లేదా జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ. సో మీరు ఏ దశలో ఉన్నారు, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలి అంటే మీరు నిపుణుడైన ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించాలి. ఐఎమ్ డాక్టర్ ప్రభాకర్, ఆర్థోపెడిక్ సర్జన్, మాధవాంజీ హాస్పిటల్. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ us. థ్యాంక్ యూ.